మామిడిలో సకాలంలో సస్యరక్షణ పద్ధతులు పాటించకపోతే ముడ్డిపుచ్చు పురుగు లేదా కాయతొల్చే పురుగు ఆశించడం వలన ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ పురుగు యొక్క ఉధృతి చిన్న పిందె దశ నుండి పెద్ద కాయ దశ వరకు ఉంటుంది. కాయ ముక్కు భాగంలో ఎండిపోయిన నల్లటి రంధ్రాలు ఏర్పడి మామిడి పిందెలు లేదా కాయలు గుత్తులు గుత్తులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించటం ఈ పురుగు ఎక్కువగా ఉందని తెలియజేసే ప్రధాన లక్షణం. కాయలు గోలీ సైజు దశలో ఉన్నప్పటి నుండి ఒక కాయ నుండి మరొక కాయకు మారుతూ లోపలి భాగాలను తినివేస్తాయి. దీని నివారణకు మామిడి కోతలు పూర్తయినప్పటి నుండి ఎప్పటికప్పుడు ఎండుపుల్లను తీసి నాశనం చేస్తుండాలి. మరియు 1500 ppm వేప నూనె లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2% సైపర్మెత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా బీటా సైఫ్లోత్రిన్ మరియు ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమము 0.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. హెక్టారుకు 1 చొప్పున దీపపు ఎరను పెట్టుకోవటం వలన రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతాయి.